కూరగాయలు ఇవన్నీ కూడా కలెక్షన్ చేసి మన బిగ్ బాస్కెట్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళకి సప్లై చేసి మన రైతులందరూ కూడా కలిసి మన ఎఫ్పిఓ ద్వారా ఇట్లా రకరకాలుగా కొత్త ఎక్కడ ఏం దొరికితే ఆ రిసోర్స్ని యూజ్ చేసుకొని ఎట్లా ఏం చేయగలుగుతాం అన్న దృష్టిలో ఆలోచించి ప్రతి ఇట్లా కొన్ని సెలెక్టెడ్ సంఘాలు 311 మన ఎఫ్పిఓ లాగా చేయడానికి నిర్ణయించారు. అదే మీ డిసిఓ గారు మీ డిస్ట్రిక్ట్లో ఉన్న 9 ప్యాక్స్ ఉంటే వాటిని 7 ఏదో చేస్తే మొత్తం ఎఫ్పిఓ లాగా వర్క్ చేయించారు. కాబట్టి ఈ ఎఫ్పిఓలో మీరు అందరు కూడా ప్యాక్స్లో మెంబర్స్ కాబట్టి దాంట్లో కూడా మెంబర్షిప్ తీసుకోవచ్చు. మాక్సిమం 500 నుంచి 2000 వరకు షేర్ క్యాపిటల్ కడితే దాంట్లో మెంబర్షిప్ ఉంటుంది. మీరు ఎంత షేర్ క్యాపిటల్ ఇస్తారో అంత ఈక్వల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తుంది. 15 లక్షల వరకు మ్యాక్సిమం 15 లక్షలు మీరు కలెక్ట్ చేసుకుంటే ఇంకొక 15 లక్షలు ఇస్తుంది. ఈ షేర్ క్యాపిటల్ పెట్టుకొని మీరు రకరకాల వేరే ఏం చేసుకోగలుగుతారు అది మన ఏంటంటే ఏం యాక్టివిటీ చేసుకుంటాం అన్నది మన దాని మీద మన చుట్టూ ఏమి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది, మనం ఏం చేయగలుగుతాము, మనకి ఏది మార్కెట్ ఉంది, మార్కెట్ లింకేజ్ కూడా కావాలి. యాక్చువల్లీ మీ విలేజ్ మీ ప్యాక్స్ అన్నీ కూడా సిటీకి చాలా దగ్గరలో ఉన్నాయి. సిటీకి చాలా దగ్గరలో ఉన్నప్పుడు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు పండ్లు కానీ కూరగాయలు చాలా ఎక్కువ ఇది ఉంది. అదే మీరు కనుక మీ సంఘం వాళ్ళు చెప్పినట్టుగా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వేస్తారు అని తెలిసినట్టయితే మేముండే గాంధీనగర్లోనే మీరు ఇట్లా ఇది ఆర్గానిక్వి అని మీరు ఒక బోర్డు పెట్టుకున్నారంటే బోర్డు పెట్టుకొని అక్కడ కూరగాయలు పెట్టుకున్నారు అంటే ఒక కూరగాయల బండే వచ్చిందంటే అది పెద్ద షాప్ అక్కర్లేదు, దాని మీద ఏం పెట్టక్కర్లేదు. ఒక 2 మనుషులు ఉండి ఒక బండి మీద కూరగాయలు తీసుకొస్తే మధ్యాహ్నం లోపల అన్నీ అయిపోతాయి. మీరు ఆర్గానిక్ అని పెట్టారు అంటే ఇంకెక్కువ రేట్కి మంచి కొనుక్కుంటారు. అట్లా మీకు ఏమి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చేసుకుని అది ఇనీషియల్గా కొంచెం కష్టమే ఉంటుంది. ఏ పని అయినా కానీ ముందు మనం ఎంత దూరం వెళ్ళాలన్నా స్టార్టింగ్ ఒక్క అడుగుతోటే మొదలవుతుంది. అట్లాగే కొంచెం ఇనీషియల్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ఎదుర్కోవడానికి ఇవన్నీ మేనేజ్ చేసుకోవడానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 18 లక్షలు మీరు దానికి అంటే కొత్త ఆఫీస్ పెట్టుకోవడానికి, దానికి ఒక సిఇఓ, దానికి ఒక మేనేజర్ పెట్టుకోవడానికి, వీటన్నిటి కూడా వాళ్ళ జీతాలకు 3 ఏళ్ల వరకు ఈ లోపల మనకి ఏదైనా అంటే మీరు ఇప్పుడు రైతులకి ఏం చెప్తారంటే ఏం చెయ్యాలో చెప్తారు, ఏం మీకు చేస్తే బాగుంటుందో చెప్తారు, ఎట్లా చేయాలో చెప్తారు, అన్నీ చేయడానికి కావాల్సిన వసతులు కల్పిస్తారు. ఇవన్నీ కనుక మనకి సక్సెస్ఫుల్గా అన్నీ బాగా జరిగి మీరు కూడా మంచి కోఆపరేషన్ చేస్తే మార్కెట్ లింకేజ్ కూడా వాళ్ళే చూస్తారు. అంటే కొనుక్కోవడం కూడా మీరు ఏం చేయగల మీరు ప్రొడ్యూస్ చేసింది తెచ్చి ఇస్తే చాలు. మార్కెట్ లింకేజ్ మంచిగా చేసి మంచిగా అవి అమ్ముడుపోయి మీకు ధర వచ్చేటట్టుగా మీకు మంచిగా జరిగేటట్టుగా చేయడానికి చేస్తున్నారనమాట. అయితే దాంట్లో భాగంగా మా యూనియన్ కోఆపరేటివ్ యూనియన్ మీరు ఎప్పుడైనా వినుంటారు, ట్రైనింగ్స్ అవి ఇస్తుంది. దాన్ని సివిపిఓ లాగా అంటే దాన్ని మీ ప్యాక్స్ అన్నిటికి కూడా వాటికి ఎయిడ్ అండ్ అంటే వాటికి సహాయ సహకారాలు అందించడానికి ఒక యూనియన్ని ఇచ్చేసారు. మేమేం చేస్తున్నాం అంటే మేము ఇవాళ రావడానికి కారణం ఏంటంటే కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ఇక్కడికి వచ్చాం. అసలు ఇక్కడ పనిచేస్తున్న ఎఫ్పిఓస్ ఏం చేస్తున్నాయి, వాటి పరిస్థితి ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, అండ్ ఇక్కడ ఏం బిజినెస్ చేయగలుగుతాయి, వాళ్ళు ఇప్పటి వరకు ఎలా చేశారు, వాళ్ళకి ఇప్పుడు కావాల్సినవి ఏంటి, మనం ఇంకా ఏమి ఇవ్వగలుగుతాము, ఇవన్నీ కూడా స్టడీ చేయడానికి మేము వచ్చాం అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు డిసిఓ గారు చెప్పినట్టు ఎఫ్పిఓలో ఫస్ట్ మెంబర్ అవ్వండి. మెంబర్ అయ్యి దాంట్లో షేర్ క్యాపిటల్ కట్టుకోండి మీ చేతనైనంత. దాంట్లో తర్వాత నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఏం అవకాశం ఉంది, ఏం పండించగలుగుతారు, ఏం మీరు చేయగలుగుతారు, దాన్ని ఏం వాడుకోగలుగుతారు, ఇక్కడ ఏం మెషినరీ కావాలి, దానికి ఏం డబ్బులు కావాలి, ఇవన్నీ కూడా స్టెప్ వైజ్గా మీకు గవర్నమెంట్ నుంచి సహాయం ఇస్తుంది. ఇది